అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇంకా సూరత్ నుండి బయలుదేరి మా ఊరికి వెళ్ళాము అని చెప్పాను కదా. నేను 7వ తారీఖు పొద్దున్నే తాడేపల్లిగూడెం మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన రాజమండ్రి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు కదా, మేము ఆ ముందు రోజునే వచ్చేయమని చెప్పాము మా అమ్మగారి ఇంటి దగ్గరికి. తను కూడా వచ్చేసాడు అనమాట. అయిన తర్వాత 7వ తారీఖున దిగాము. 8, 9, 10, 10వ తారీఖున 9వ తారీఖు నైట్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నువ్వు రేపు పొద్దున్నే రా, ఒకసారి ఇక్కడ ఇల్లు అది చూద్ది కానీ ఎంత క్లీన్ చేశారు, సున్నం అది పెయింట్ వేస్తున్నారు, ఒకసారి చూసుకుంది కానీ రా, ఇల్లు అదని ఎలా ఉందో ఏంటో అని అన్నారు. అదేంటి ఇల్లు చూసేది ఏముంది, అద్దె ఇల్లే కదా, ఏ ఇల్లు అయితే ఏమైంది, మనం అద్దెకుండే ఇల్లే కదా, నేను వచ్చి ఏం చేస్తాను, సామాన్లు లేవు కదా, సామాన్లు లేని దానికి ముందే ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి ఇన్నిసార్లు ఎక్కడ తిరుగుతానులే, సామాన్లు వచ్చాక ఫోన్ చేయండి, ఇంక 2 రోజులు అక్కడే ఉండండి, ఎందుకు మళ్ళీ ఇన్నిసార్లు తిరగడం అని చెప్పేసి నేను రానులే అని చెప్పాను. లేదు, మళ్ళీ తెల్లారి పొద్దున కూడా ఇంకా రాత్రి రానని చెప్పాను. తెల్లారి పొద్దున మళ్ళీ ఫోన్ చేశారు. మా వదిన చేత కూడా ఫోన్ చేయించి, లేదు వదిన రా, ఒకసారి రా, ఇల్లు చూద్ది కానీ ఎలా ఉందో ఏంటో, ఇక్కడ అంతా తెలియదు కదా, కొత్త కదా, చూద్ది కానీ రా అని అంటే, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అన్నిసార్లు పిలిచినప్పుడు ఎంతసేపు లేదు, దూరమే ఉంది, 1 గంట ప్రయాణమే కదా తాడేపల్లిగూడెం రాజమండ్రి అంటే అని చెప్పేసి వస్తున్నానులే అని చెప్పాను. చెప్పి మా అబ్బాయి నేను ఇంకా మా అన్నయ్య వాళ్ళ బండి తీసుకొని బయలుదేరి వెళ్ళామన్నమాట. పొద్దున్న 10 గంటలకి అలా బయలుదేరాము. 11:30 కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత లొకేషన్ నాకు తెలియదు కదా ఎక్కడ అనేది అని చెప్పి లొకేషన్ పెట్టారు. లొకేషన్ పెట్టిన తర్వాత సరైన లొకేషన్ పట్టుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నారు, ఎవరు లేరు, ఇంకా ఆయన ఒక్క ఉన్నారు, ఇంకా మా బంధువులు కూడా ఎవరు లేరు, వాళ్ళు పని చేస్తున్నారు ఆ ఇంట్లో. ఇగో చూడండి ఈ ఫోటో, నేను వెళ్ళేసరికి పెయింట్లు సున్నాలు అవన్నీ వేస్తున్నారు, ఇంకా అంతా క్లీన్ చేయలేదన్నమాట. అయ్యేసరికి కొంచెం మెట్లకి వాటికి పెయింట్లు వేస్తున్నాడు ఒక అబ్బాయి. లోపల కూడా కొంచెం చిన్న వర్కులు ఏవో ఉంటే కరెంట్ వైరింగ్లు అవి చేస్తుంటే ఇంకా సరే అని నేను ఇంటి ముందాక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏ ఇల్లు అని అంటే, ఇక ఈ ఇల్లే అన్నారు. అన్నాక ఇదేంటిది, ఇది రెంట్ ఇల్లు కదా, రెంట్ ఇల్లు అయితే ఇక్కడ పైన కింద ఎవరు లేరు, పక్కన కూడా ఎవరు లేరేంటి, ఎవరు ఇస్తున్నారు ఇంత కొత్త ఇల్లు, వాళ్ళు గృహప్రవేశం చేసుకోకుండా మనకెలా ఇస్తున్నారు, ఇంకా ఇది కొత్త ఇల్లు కదా, ఇంకా కడుతూనే ఉన్నారు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, మనకెలా ఎవరు ఇచ్చారు రెంట్కి అని చెప్పేసి అని అన్నాను. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు, రెంట్లకి ఇచ్చుకోవడానికి కట్టుకుంటారు, వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు, అంత ఇవ్వకుండా ఎందుకు ఉంటారని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఈలోపు కూల్ డ్రింక్లు అవి తెప్పిస్తే అక్కడ తాగి, అక్కడ వేప చెట్టు అది ఉందన్నమాట ఇంటి ముందర, అంతా ఇటుకలు మట్టి సిమెంట్లు అన్నీ ఇంకా అక్కడ అన్ని గుట్టలు ఉంటూనే ఉన్నాయి. సర్లే అని చెప్పేసి ఆడ మట్టి గుట్టు ఉంటే నేను సర్లే అని అక్కడ కూర్చునిపోతే కూల్ డ్రింకులు తెప్పించి ఇచ్చారు. నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, చూస్తూ ఉన్నాను ఇల్లు. ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఈ ఇల్లు మోడల్ మనం అప్పుడు చూసి పిక్కు పక్కన పెట్టాం కదా, ఆ ఇల్లు లాగానే ఉంది, కొత్త ఇల్లు, అద్దెకైతే ఇక్కడ పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరూ లేరు, పోనీ కూడా ఎవరో వచ్చిన వాళ్ళు లేరు, ఈయన రెంట్కి అని చెప్తున్నారు, ఏదో జరిగింది అని ఏదో జరుగుతుందని చెప్పేసి నాకు అనుమానం అయితే స్టార్ట్ అయిపోయింది. మా అబ్బాయి కూడా అంటూ ఉన్నాడు, మమ్మీ ఏంటి మమ్మీ ఇల్లు ఏమో చూస్తే కొత్తగా మన ఇల్లు కట్టినట్టు అలాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరు ఓనర్స్ లేరు, ఎవరు లేరు, అంత కొత్త ఇల్లు రెంట్కి ఇస్తారంటావా, నిజమేనా అని చెప్పేసి మా అబ్బాయి నన్ను అంటూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంక నేను ఏం మాట్లాడి, ఈయన అన్నారు లోపలికి వచ్చి చూడు, ఇల్లు అంతా చూడు అని అనేసరికి అది చాలా పెద్ద ఇల్లు, అసలు రెంట్కుందామన్నా కూడా మాకు అంత ఇల్లు అనవసరమే, అసలు మాకు అంత తీసుకునే ఆలోచన కూడా ఉండదు అని చెప్పేసి నువ్వు రా చూద్దిగా అని అనేసరికి ఇంకా మెట్లకి గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత కుడికాలు పెట్టరా అని చెప్తున్నారు. లోపలికి ఆయన వెళ్ళారు, నన్ను కుడికాలు పెట్టరా అని అడుగుతున్నారు. ఈయన కుడికాలు పెట్టమంటున్నారంటే సర్లే కొత్త ఇల్లు కదా, మనం ఏదైనా శుభ్మ అంటే మంచి కాలే పెట్టాలని నేను అద్దిల్లు అయినా సరే ఏదైతే ఏమైంది అని చెప్పేసి నేను కుడికాలు పెట్టేసి వచ్చాము. నాన్నకాలు మా అబ్బాయి కూడా వచ్చాడు. వచ్చి రాగానే ఇంకా కొత్త ఇల్లు పెయింట్లు వేశారు, చిన్న వర్కులు చేస్తున్నారు వాళ్ళు. ఏంటి నాకు ఏదో డౌట్గా ఉంది, ఏంటని చూడు, ఇది కిచెను, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇదే దేవుడి రూము అని అన్నీ చూపిస్తున్నారు. చూస్తుంటే ఎవరు ఇంటికి ఓనర్ ఎవరు, అసలే ఎక్కడ ఉంటారో అని నేను అడిగాను. ఓనర్ ఇక్కడే ఉన్నారు, ఇగో నువ్వే ఓనర్ అని అన్నారు. నేనే ఓనర్ అని అంటారేంటి అని చెప్పేసి నేను ఒకసారి షాక్ అయ్యాను. ఏంటి అలా మాట్లాడతారేంటి, ఇంటికి ఓనర్లు ఉన్నారు కదా, రెంట్ ఇల్లు అని చెప్పారు కదా, మీరు మీ ఫ్రెండ్ చూసాడు రెంట్ ఇల్లు అని చెప్పారు కదా, దీని ఓనర్లు ఎక్కడ ఉంటారని. ఓనర్లు ఎక్కడే లేరు, నువ్వే ఓనర్వి, రవికుమార్ సుజాత ఓనరే, దీనికి ఓనర్ వీళ్ళే, నువ్వే ఓనర్ అని అన్నారు. మళ్ళీ అదే మాట అన్నారు. అనేసరికి నేను ఒక్కసారి షాక్ అయిపోయాను.
ఇంకా నేను ఏదన్నా రెండో మాట మాట్లాడదామని అన్నా అక్కడ అందరూ వర్క్ చేసేవాళ్ళు పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా నేను గమ్ముని ఇంకో 4 మాటలు రెట్టించి అనలేను కదా. రెట్టించా మళ్ళీ మళ్ళీ నిజం చెప్పండి అంటే, ఏంటి జోకులేస్తున్నారా, ఇదే మన ఇల్లు ఎందుకు అవుతుంది, మన దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి కట్టడానికి, ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇంత ఇల్లు ఎప్పుడు కట్టించేస్తారులే, మీరు జోకులు వేయకండి, చెప్పండి ఇది ఎవరి ఇల్లు అని చెప్పేసి మళ్ళీ అన్నాను. మళ్ళీ అన్నా సరే ఆయన అయితే ఇంకా లేదు నువ్వు నమ్మట్లేదు కదా, నీ మన ఇల్లే ఇది మన ఇల్లే, నువ్వు నమ్మట్లేదు కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా నేను ఎన్నిసార్లు అడిగినా మన ఇల్లే అని చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడుగుదామంటే అక్కడ అందరూ ఉన్నారని చెప్పేసి ఇంక సైలెంట్గా ఉండి అన్నీ చూశాను, రూమ్లన్నీ చూశాను, బాగానే ఉన్నాయి, చాలా పెద్దదిగా ఉంది అన్న తర్వాత ఇంకా కొంచెం నా ఫేస్లో ఫీలింగ్ మారిపోయింది, మొహం మాడింది. ఏంటి నాకు చెప్పకుండా ఇంత ఇల్లు ఎలా కట్టించేశారు, ఏదో జరిగింది మొత్తానికి. ఇల్లు కట్టాలి అని అంటే కొంచెం ఆలోచించుకోవాలి కదా, ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడగాలి కదా. ఒక్కొక్కరికి ఆడవాళ్ళకి ఇంత డబ్బు పెట్టి కట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలని రకరకాలుగా అనుకుంటారు కదా. ఇలా అంటారా అని చెప్పేసి ఇలా కట్టించేస్తారా చెప్పబెట్టకుండా అనేసి నేను మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇల్లంతా చూసిన తర్వాత నిజం చెప్పండి ఇది మన ఇల్లు అంటే మా అబ్బాయి అడిగాడు, డాడీ ఏంటి డాడీ నిజం చెప్పండి డాడీ, మీరు జోకులు వేస్తున్నారా, నిజం చెప్పండి సీరియసా అని నన్ను అడిగితే, లేదు నిఖిలు ఇది మన ఇల్లే, మందేరా ఇది మన ఇల్లే అని చెప్పేసి మళ్ళీ మా అబ్బాయితో కూడా అన్నారు. అనేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది ఈయన ఈ పిక్కు అంతా మనం అనుకున్నవి ప్లాన్లు అని చెప్పేసి ఆ డోర్ మీద ఏమో సాయిబాబా బొమ్మ డోర్ మీద చెక్కిచ్చారు. ఆయన సాయిబాబా భక్తుడు, ఆయన తెలుసు. మేము ముందే అనుకున్నాం ఇల్లు కట్టుకునేటప్పుడు డోర్ మీద సాయిబాబా వారి బొమ్మ రావాలని చెప్పేసి మేము ఒకసారి మాట్లాడుకున్నాం. అదే సాయిబాబా గారి బొమ్మ డోర్ మీద పెట్టించారు. ఇంకా నాకు అర్థమైపోయింది ఇది మన ఇల్లు అని. సరైన వంటగదిలోకి వెళ్తాను. నేను ఓపెన్ కిచెన్ కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఇల్లు కట్టినప్పుడు నాకు ఓపెన్ కిచెన్ కావాలి, గాలి వెలుతురు బాగా ఉండాలి అని చెప్తే అక్కడ ఓపెన్ కిచెన్ పెట్టకుండా మామూలు గుమ్మం పెట్టినట్టు పెట్టేశారు. ఆ లోపల లైట్ వేస్తే కానీ చీకటిగా కనబడుతుంది, లైట్ వేస్తే కానీ సరిగ్గా కనిపించట్లేదు. నేను అన్నాను వంటగది ఏంటి, వంటగది అంటే ఇదే, నేను ఓపెన్ కిచెన్ కావాలనుకున్నాను, ఇది చీకటి అయిపోయింది, అసలు గాలి రావట్లేదు, ఇందులోకి వెలుతురు రావట్లేదు, ఈ వంటగది అయితే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి నేను అక్కడే అన్నాను. అనేసి ఇంకా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఎందుకు నాకు చెప్పకుండా ఎందుకు కట్టారు అని అడిగితే, ఇగో నీకు అన్నీ చెప్తాను, నువ్వు ఇల్లు కావాలని అడిగావు కదా అంటే గుమ్మం దాటి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు ఎందుకు నాకు చెప్పకుండా ఇదంతా చేశారని చెప్పేసి నేను సీరియస్గా అడిగాను. నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకు ఇల్లు కావాలని అడిగావు కదా, అందుకే మన కోసమే ఈ ఇల్లు కట్టించేశాను అని అంటే, మరి చెప్పచ్చు కదా ఇందులో అబద్ధం ఏముంది, మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే రకరకాల కోరికలు ఉంటాయి, ఇది ఇలా ఉండాలని ఆడవాళ్ళకు ఉంటాయి కదా, నేను కూడా ఐడియాలు చెప్పేదాన్ని కదా, అలా చెప్తే మనం కూడా నచ్చినట్టే కట్టుకున్నావు కదా, అంతా చెప్పకుండా మేసులు చెప్పి కట్టించేయడం అని ఎందుకు అని అడిగితే, అది ఏమీ లేదు, ఇవన్నీ మనం అనుకున్నవే కదా, మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టాం కదా, మరి నీకు నచ్చినవే కదా ఇవన్నీ, అందుకనే ఇంకా నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని నేను కట్టించి ఇచ్చాను, నువ్వు ఇల్లు అడుగుతున్నావు, నేను ఎప్పుడు బంగారం కొంటానంటే వద్దనో, చీరలు కొంటానంటే వద్దని అనేదానివి, ఇంకా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి ఏదో ఒకటి నేను అని అన్న ఉద్దేశంతో నేను కట్టించేసాను అని అన్నారు. మళ్ళీ అనిపించింది సరే పాపం ఆయన అంత ప్రేమగా ఇష్టంతో కట్టించినప్పుడు మనం దెబ్బలాట గొడవలు పెట్టుకుంటే ఇంకా దానికి చాలా ఇదిగా ఉంటుందని చెప్పేసి నేను ఆగిపోయి, మరి నేను ఓపెన్ కిచెన్ అని అనుకున్నాం కదా, మనం ఓపెన్ కిచెన్ కావాలని అంటే మరి మీరు ఇలా గుమ్మం ఎందుకు పెట్టించారంటే, లేదు నేను ఫస్ట్ ఓపెన్ కిచెన్ అని చెప్పాను మేస్త్రికి, కాకపోతే గుమ్మాలు తేడా వస్తున్నాయి, 10 గుమ్మాలు అయిపోతాయి అక్కడ, అన్ని గుమ్మాలు లెక్క పెడుతుంటే మళ్ళీ ఓపెన్ కిచెన్ పెట్టామంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా దక్షిణ వైపు కూడా గుమ్మం పెట్టాల్సి వస్తుంది, ఇంక ఇలా గుమ్మాలు లెక్కేస్తుంటే గుమ్మాలు కౌంట్ ఎక్కువ పెరిగిపోతుంది, అన్ని గుమ్మాలు 10 గుమ్మాలు పెట్టకూడదు కదా, ఇంకా ఆ ఉద్దేశంతో అలా కట్టించేశారు, ఇంకా మేస్త్రి అలా చెప్పాడని చెప్పేసి ఇంకా ఆయన చెప్పారు. ఇక సరే ఇంకా ఆయన బాధపడడం నాకు అంత ఇష్టం లేదని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఊరుకున్న తర్వాత ఈలోపు మా ఆడపడుచులు వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తుంటే రారా ఇంటికి అని చెప్పేసానంటే, అయితే అని అన్నారు, అయితే మరి గృహప్రవేశం ఎప్పుడు అని అంటే రేపు రాత్రికే గృహప్రవేశం, 11వ తారీఖు నైట్ గృహప్రవేశం, 12వ తారీఖు మధ్యాహ్నం నుంచి భోజనాలు అవన్నీ ఉంటాయి, శ్మశానవతం అన్నీ ఆ నైటే అని చెప్పారు. ఇంకా నేను షాక్ అయిపోయాను. ఈవేళ 10వ తారీఖు మధ్యాహ్నం అయిపోయింది, 10వ తారీఖు, రేపు రాత్రికి అని అంటే ఇంకెంత టైం ఉంది చెప్పండి, ఇంకా అన్నీ కావాలి కదా, అన్నీ కొనుక్కోవాల్సినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా ఒంటి మీద బట్టలు కూడా 4 జతలు పట్టుకుని వెళ్ళాం అంతే, ఎవరం కొత్త బట్టలు కూడా కొనుక్కోలేవు, ఉండడానికి ఉన్నాయి కానీ అన్నీ ఆ వాటిలో ప్యాకింగ్లో పెట్టేసాము, ఒంటి బట్టలు కూడా లేవు, ఎందుకు అంత అడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది, మా బట్టలు కావాలి కదా అని చెప్పేసి అన్నీ కొనుక్కొని చూసుకోవాలి కదా, ఇవన్నీ ఎవరు చేస్తారు ఇక్కడ అన్ని పనులు అని అంటే, నీకెందుకు నువ్వు అలా ఉండు, నీకు చీర కావాలా అంతేనా, నీ చీర కూడా నిమిషంలో రెడీగా ఉంటుంది, నువ్వు చీర కట్టుకుని అలా కూర్చో, అన్నీ రెడీ అయిపోతాయి రేపు పొద్దున కల్లా అని అనేసి మాట్లాడారు.
ఏంటి ఇంత హడావిడిగా ఎవరు చేసేస్తున్నారు ఇవన్నీ ఏంది అని చెప్పేసి, సర్లే ఇంకా ఆయన ఏం చేస్తున్నారో మనకు చెప్పలేదు కదా అని చెప్పేసి నేను ఇంకా సరే అని ఊరుకుని బయటకు వచ్చిన తర్వాత మెట్లకి పెయింట్ వేస్తుంటే, పెయింట్లు ఇలా కాదు బాబు ఇలా వెయ్యి అని చెప్పేసి నేను ఆ అబ్బాయికి ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటి మరి పెయింట్లు ఇంకా అవన్నీ వెయ్యాలి కదా, ఇంకా మన అంటే ఆ పెయింట్లు కూడా మీరే సెలెక్ట్ చేసి వేసేసుకుంటారా, ఇంకా ఇంకా నా ఇష్టం అంటే ఏమి లేదా, అన్నీ మీకు నచ్చినట్టే కట్టేస్తారా అని చెప్పేసి నేను అన్నా. ఇగో ఇక్కడ నచ్చినట్టు కట్టడానికి ఇక్కడ ఏమీ లేవు, నీకు ఇంకా పెయింట్ ఇంకో కోటింగ్ వేయాలి, ఒక్క కోటింగ్ వేశారు, గృహప్రవేశానికి ముహూర్తాలు లేవని, అందుకే నీకు ఇన్ని రోజులు కత్తిరలు వచ్చాయి ఇవ్వొచ్చే అవ్వొచ్చే అని చెప్పారు, మన పేరు మీద ముహూర్తాలు లేవు, అందుకని ఇది ఇంక ఒక్క ముహూర్తమే ఉంది పెట్టిచ్చేసాను, ఇంకో కోటింగ్ పెయింట్ వేయాలి, మన సామాన్లు వచ్చిన తర్వాత ఈ గృహప్రవేశం అయిపోయిన తర్వాత నీకు ఏ కలర్ కావాలో ఏ డిజైన్లు కావాలో ఏది ఎక్కడ కావాలో పెయింట్లు మనిషి ఇక్కడే ఉన్నాడు, నీకు ఏది ఎలా కావాలంటే అలా డిజైన్లు తెచ్చి చూపెడతాడు, నువ్వు సెలెక్ట్ చేసుకుని వేయించుకో, పెయింట్లు కావాలండి అంటే ఇంకా అన్నీ నీకు ఏది ఇందులో ఏది నీకు నచ్చలేదన్నా నీకు మళ్ళీ రీవర్క్ చేయించిస్తారు వాళ్ళు, నువ్వేమి ఇది పడకు, నీకోసం నువ్వు ఇల్లు అడిగావని నేను కట్టించి ఇచ్చాను అన్నారు. సరే ఇంకంత మాట అన్న తర్వాత మనం ఇంకా అనకూడదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా సర్లే అని ఊరుకున్నాం. ఈలోపు మా ఆడపడుచు గారు రమ్మని భోజనానికి రండి అని అంటుంటే సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ అంది, ఏంది ఇల్లు ఎలా ఉంది అని అడిగింది మా వదిన. అడిగితే బాగానే ఉంది, ఇల్లు బాగానే ఉంది, అదేంటి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి ఇల్లు కట్టిన విషయం అని అంటే, అన్నయ్య చెప్పొద్దు అన్నారు. అన్నయ్య చెప్పొద్దు అన్నప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మేము ఎవరం చెప్పలేదు, అన్నయ్య నీకు చెప్పొద్దని చెప్పారు, సర్ప్రైజ్ ఇస్తున్నా అన్నారు, అందుకే మేము చెప్పలేదు అన్నారు. ఇంకా మొత్తం అందరూ అదే మాట మొదలెట్టారు, అదేంటి ఇల్లు అంటే బోల్డ్ పనులు ఉంటాయి కదా, అవి ఇవి అన్నీ చూసుకోవాలి కదా, మరి అన్నీ చేసుకోవాలి కదా, ఎవరు చేస్తారు చూసుకోవాలి కదా అంటే, నువ్వేమీ చేయక్కర్లేదు, నీ చీర కూడా మేము ఇక్కడే కొనేసాం, అన్నీ ఆల్రెడీ భోజనాలు క్యాటరింగ్ మాట్లాడేసాం, అన్నీ మాట్లాడేసాం, పంతులు గారికి మొత్తం పూజ సామాన్లకు డబ్బులు ఇచ్చేసాం, అన్నీ ఆయనే పట్టుకొస్తారు, మామిడగులు అవన్నీ కట్టేది కూడా అక్కడ మనిషిని మాట్లాడు, ఇంకేమీ లేదు, నువ్వు చీర కట్టుకుని అలా ఓ రథం దగ్గర కూర్చో చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు అని వాళ్ళు చెప్పారు. అన్నీ కొనేసామని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకేం ఆయన ఇంకా ఇష్టంతో ఇంకా అంత చేసినప్పుడు ఏం మాట్లాడలేక ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు కూర్చుని ఇంకా ఇంటికి వచ్చి నేను వెళ్ళిపోతున్నానులే, ఇంకా రేపు వస్తాను, మరి నాకు ముందే చెప్పచ్చు కదా, నేను దేవుడి ఫోటోలని మా ఆవిడకులు ఇవన్నీ పట్టుకుని వచ్చాను, నాకు ఇంటి దగ్గరే చెప్పచ్చు కదా, ఇలాగ ఇల్లు కట్టానని వచ్చి ఇన్ని రోజులు అయింది కదా అని అంటే, లేదు నీకు ఇంటికి దగ్గరగా తీసుకువెళ్ళి నేను ఇంటి దగ్గర చూపించాలన్న ఉద్దేశంతో నీకు చెప్పలేదు, ఏమైందిలే ఇప్పుడు తెచ్చిన మేము వెనకబట్టుకెళ్తాం, అంతకంటే ఏమైందని చెప్పేసి ఇంకా ఆయన మాట్లాడారు. అలా ఇచ్చారండి నాకు సర్ప్రైజ్. అయినా చెప్పకుండా నేను అన్నీ పట్టుకుని వెళ్ళినా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు రేపు రాత్రి గృహప్రవేశం అన్నంగా కూడా ఇల్లు కట్టిన విషయం నాకు తెలియలేదు. ఇంకా సరే అని మళ్ళీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి మా అమ్మగారిని తీసుకుని అన్ని బట్టలు అవన్నీ చదువుకొని మళ్ళీ తెల్లారి రాత్రికి మళ్ళీ నేను వచ్చేసరికి ఇంకా అన్నీ రెడీ చేశారు, క్యాటరింగ్లో అన్నీ మాట్లాడేశారు. ఇంకా నేను చేయాల్సిన పని అయితే ఏమీ లేదు, నిజంగానే అక్కడ చీర కట్టుకుని కూర్చోవడం అన్నట్టు అట్లా చేశారనమాట. ఇంకా గృహప్రవేశం అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ వెళ్ళిపోయారు, భోజనాలు చేశారు 12వ తారీఖున, ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడిగాను, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి, ఏం చెప్పలేదు నాకు, మనం ఇంత బడ్జెట్లో అనుకోలేదు కదా, ఏదో ఒక 15 లక్షలు 20 లక్షల్లో సింపుల్గా అనుకున్నాము, మరి ఇంత బడ్జెట్లో ఇంత ఇల్లు అంటే దానికి ఖర్చు చాలా అవుతుంది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే నీకెందుకు నువ్వు అలా ఉండు, నిన్ను వచ్చి ఎవరు అడగరు, నువ్వు ఇల్లు అడిగి నేను కట్టించాను, నేను చూసుకుంటాను అని నేను ప్రతిదీ కూడా కంప్యూటర్లో అన్నీ దాచిపెట్టాను. నేను ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా కంప్యూటర్లో పెన్ డ్రైవ్లో పెట్టాను. కంప్యూటర్ సామాన్లతో పాటు సామాన్లో ఉంది కదా కంప్యూటర్, సామాన్లు వచ్చిన తర్వాత నీకు అన్నీ ఓపెన్ చేసి ఏ రోజు ఏం జరిగింది ఏది ఎలా కట్టారని చెప్పేసి కట్టిన ఫోటోలు ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి కంప్యూటర్లో, నీకు చూపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకు అన్నీ చూపించిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను, ఇంకా నువ్వేమీ అడక్కున్నాను డబ్బుల గురించి ఇవి ఏంటి అవేంటి అని నన్ను ఏమి అడక్కు అని చెప్పారండి. చెప్పిన తర్వాత సర్లే ఇంకో 2 రోజుల్లో సామాన్లు వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఇంక మాట్లాడుతా అన్నారు కదా ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా సైలెంట్గా ఊరుకున్న తర్వాత మాకు సామాన్లు రాలేదన్నమాట. రాకపోయేసరికి ఇంకా మేము గృహప్రవేశం అయిపోయింది, అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, మేము సామాన్లు టెన్షన్లో పడ్డాము. ఇంకా ఏంటి 5 రోజులు అన్నారు, దాటిపోయింది రాలేదని చెప్పి ఇంకా 12వ తారీఖు గృహప్రవేశం అయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఆ ఇల్లు తాళం పెట్టకూడదు కదా, అక్కడే పడుకోవాలి ఉండాలని చెప్పేసి అంటే సర్లే సామాన్లు వచ్చేదాకా అని చెప్పేసి ఇంకా మా చుట్టాల ఇంట్లో
ఇంట్లోంచే 2 కార్పెంట్లును 4 గిన్నెలు ఇవన్నీ తెచ్చుకున్నాం. మరి వండుకుని తినాలి కదా, ఇంకా బయటకు హోటల్కి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలి, ప్లస్ బండి ఒకటి లేదు మా దగ్గర బయటకు వెళ్ళడానికి. సరే ఇల్లు తాళం పెట్టకూడదు, వాళ్ళు రమ్మన్నా కూడా మనం వెళ్ళి తాళం పెట్టకూడదు కదా, గృహప్రవేశమైన ఇంట్లో దీపం పెట్టాలని చెప్పేసి ఇంకా మేము అదే ఇంట్లో ఉండిపోయాం అనమాట. ఎక్కడికి ఎవరింటికి వెళ్ళలేదు. ఆ 4 జతల బట్టలతోనే గడిపాము. మా ఆడపడుచులు వాళ్ళు గిన్నెలు అవి వేస్తే చిన్నగా కట్టెల పొయ్యి పెట్టేసి మేము వంట అది స్టార్ట్ చేసుకుని ఇంకా అక్కడే ఏదో ఒకటి వండుకు తినేద్దాంలే, ఇంకా రేపు ఎల్లుండి సామాన్లు వచ్చేస్తే అన్న ఆలోచనలో ఉండిపోయాం అనమాట. అలా గడుస్తున్న మూమెంట్లో ఏం జరిగిందో నేను రేపు చెప్తాను. సామాన్లు ఏమయ్యాయో ఎక్కడికి వెళ్ళిపోయాయి అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుందండి, రేపటి వీడియోలో చెప్తాను.